దివ్యాంగులకు ఉచిత వివాహం హైదరాబాద్ మోగుళ్లపల్లి ఉపేంద్ర గుప్తా ఆధ్వర్యంలో కొత్తపేటలోని కనికా పరమేశ్వర దేవాలయంలో 214 దివ్యాంగుల ఉచిత వివాహాన్ని హిందూ సాంప్రదాయ ప్రకారం నిర్వహించడం జరిగింది. దివ్యాంగులకు పేదవారికి ఉచిత వివాహాలు నిర్వహించడం గొప్ప విషయమని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఉపేంద్ర గుప్తాను కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు వివాహాలు మరెన్నో నిర్వహించాలని, ఇలాంటి వారికి సమాజం ఎప్పుడూ అండగా ఉంటుందని కల్వ సుజాత తెలిపారు. ఇలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తానని ఉపేంద్ర గుప్తా తెలిపారు. దాతల సహకారంతో ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నామని ఉపేంద్ర గుప్తా తెలిపారు. ఎప్పుడు కూడా ఎన్నో రకాల దాతలు ఉంటారు. నేను ఈరోజు గుడి కట్టుకుంటున్నానంటే దానం ఇచ్చే వాళ్ళు ఉంటారు, బడి కట్టుకుంటున్నామంటే దానం ఇచ్చే వాళ్ళు ఉంటారు, గోశాల కడుతున్నామంటే దానం ఇచ్చే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా వయసుల్లో కూడా చాలా దాన ధర్మాలు చేసే కుటుంబాలు మమేకం చాలా ఉంటారు. ఇంటికి ప్రతి ఒక్కళ్ళు రూపాయి సంపాదిస్తే 10 పైసలు దానాలకి ధర్మాలకి పెడతారు. మరి అన్ని రకాలుగా సేవలు చేస్తే మరి మిగతా సేవలు చేసేవాళ్ళు ఎవరైనా ఉండాలి కదా. మరి అందుకే భగవంతుడు మొగుళ్ళపల్లి ఉపేందర్ గారిని ఎంచుకున్నారేమో. మరి ఇలాంటి వివాహాలు ఈరోజు కంప్లీట్గా డిజేబుల్ హ్యాండిక్యాప్డ్ అయినటువంటి ఇద్దరు శివకుమారు ధనలక్ష్మిల వివాహం ఈరోజు మరి మనం ఇంట్లో మన పిల్లల పెళ్ళిళ్ళు పేద పెళ్ళి ఎలాగ చేసుకుంటామో అలాగే మరి ఏదానికి లోటు లేకుండా మెట్టెలు తలంబ్రాలు బట్టలు అది అంతేకాకుండా వచ్చినటువంటి అతిథులు వాళ్ళ కుటుంబంలో సభ్యులు వాళ్ళ బంధుమిత్రులకు అందరికి కూడా ఈరోజు భోజనాలు పెట్టి హిందూ సాంప్రదాయ ప్రకారంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు అని అంటే చాలా అసలుకి ఇది పుణ్యమైనటువంటి కార్యము. ఎన్నో మంది ఎన్నో చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి అంతా తానై పెళ్లి పెద్దగా చేస్తున్నటువంటి మొగుళ్ళపల్లి ఉపేందర్ అన్న చాలా కాలంగా చేస్తున్నాడు. ఇది 214వ పెళ్లి. ఇది కులానికి మతానికి అతీతంగా తను ముందుకొచ్చి చేస్తాడు. దాతలు ఎవరైనా సరే ఇస్తారేమో కానీ ముందుకొచ్చి కార్యక్రమం చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు. మరి తన భుజాల మీద వేసుకొని ఇంత మంచి కార్యక్రమం, తనకు కూడా ఇల్లుంది, కుటుంబం ఉన్నది, వ్యాపారం ఉన్నాయి. మరి ఇలాంటి దానికి సమయం ఇవ్వాలంటే ఎంత చిత్తశుద్ధితో కూడుకున్నదో మనకు తెలిసినటువంటి విషయము. ఇంత మంచి కార్యక్రమాలు తన చేతుల మీద చేసి ఈరోజు వారికి ఆశీర్వచనం ఇవ్వడానికి మరి దివ్యశ్రీ లాంటి వారి మరి ఈరోజు వేద పండితులు లాంటి వారు రావడము, అలాగే ఎంతో మంది కూడా ప్రముఖులు రావడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఆ ఇద్దరి వివాహం చేసుకున్నటువంటి దంపతులకు కూడా మంచి భవిష్యత్తు కలగాలని, అంతేకాకుండా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఉపేందర్ అన్నని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ చేతుల మీదుగా ఇంకొకరికి ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యేటట్టుగా ఉండాలని, ఆ విధంగా వాళ్ళకి ఆర్థికంగా లాభం కలగాలని, మరి ఇంకో వివాహానికి అన్న మా వంతుగా ఆర్థికంగా సహాయం మా ఆడబిడ్డ సహాయం చేస్తానని ఇందాకనే తను గోశాల 15 లక్షలు పెట్టి గోశాల కట్టింది. అక్కడ ఇనాగ్రేషన్ చేసి ఇక్కడికి వస్తున్నాం మేము. మరి అదొక పుణ్య కార్యక్రమం అయితే ఇది అంతకన్నా ఎక్కువగా ఫిజికల్ పుణ్య కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో తన వంతుగా ఇప్పుడే చెప్పిండ్రు తను, మరి ఈ కార్యక్రమానికి అయ్యే ఆర్థిక సహాయం నేను చేస్తాను అని 50,000 రూపాయలు తను ఆర్థిక సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. శుభమాసంలో మా అమ్మగారు అనేటువంటి దైవాంశ సంభూతురాలు మరియు పంచాంగ ఆవిష్కర్త, జ్యోతిష్యకర్త మరియు అమ్మవారి ఉపాసకురాలు మా మాతాజీ దివ్యశ్రీ రమణ చక్రవర్తులు గారు ఈ కార్యక్రమానికి రావడం అనేది నిజంగా విశేషంగా నేను ఆనందిస్తున్నాను. అదేవిధంగా మా చెల్లెమ్మ కల్వ సుజాత గారు ఫైర్ బ్రాండు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు, వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఈరోజు ఈ కార్యక్రమానికి దివ్యాంగులను దీవించేందుకు, మన ధనలక్ష్మి శివకుమారుని దీవించేందుకు, మా ఆహ్వానాన్ని మన్నించినందుకు వచ్చినందుకు వారికి భగవంతుడు ఇంకా ఉన్నతమైన పదవులు కలిగి అతి త్వరలోనే మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన నా దాతలు దేవుళ్లతో సమానం. మానవ రూపేణ ఉపయోగపడ్డప్పుడే మానవ జన్మకు సార్థకృతం అవుతుందని చెప్పి నేను గ్రహించాను. ఈ వివాహం అనేది మన సృష్టిలో భాగంగా ఇద్దరు దంపతులు ఏకమయ్యి సృష్టికి మూలమైనటువంటి ఆది దంపతులను ఆశీర్వదించడము, వారికి వివాహం చేయడము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నా దాతలు ఎల్లకాలం సుఖ సంతోషాలతో ఉండాలి. నేను చేసే ప్రతి కార్యక్రమానికి నా దాతలు విరివిగా నాకు సహాయ సహకారాలు అందిస్తూ
ఇలాంటి పుణ్య కార్యక్రమంలో నిర్వహించేందుకు నాకు ప్రోత్సహిస్తున్నటువంటి నా దాతలే నాకు దేవుళ్ళు. కాబట్టి వారు బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాతా దివ్యశ్రీ రమణ చక్రవర్తి వారికి పాదాభివందనం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఎంతో అమూల్యమైన సమయాన్ని వెచ్చించారు. వాళ్ళు ఇప్పుడే ఒక కోటి కుంకుమార్చే కార్యక్రమం నుంచి డైరెక్ట్గా ఇక్కడ విచ్చేశారు. మన సుజాత గారు ఒక గోశాల నుండి కూడా ఇక్కడికి మన కార్యక్రమానికి విచ్చేశారు. కాబట్టి ఈ ధనలక్ష్మి శివకుమార్ దంపతులు మంచి అన్యోన్య దాంపత్య అష్టైశ్వర్య భోగభాగ్య సుఖ సంతోష వాణిజ్య వ్యాపార పుత్ర పౌత్ర మనోవంచ కీర్తి ప్రతిష్ట ఆరోగ్యం ఐశ్వర్యం వారి చేయి వృత్తులు కూడా మంచి అభివృద్ధి జరిగి దినాభివృద్ధి కలిగి మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. 201వ పెళ్లి చేసిన జంటకు 3 సంతానం కలిగారు. 2 ఆడపిల్లలు, 1 మగబాబు కలిగాడు. కాబట్టి వీరికి కూడా 3 సంతానం కలిగి దేదీప్యమానంగా ఉండాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళాన్ భవంతు సంతు నిరామయ భద్రాని దుఃఖ భాగ్భవేతు సహనావతు సహనో భవతు సావీర్యం కరవావే తేజస్వినాదీతమస్తమ. ఓం శాంతి శాంతి శాంతి.